నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు ఎస్కే బడి. మళ్ళీ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 వచ్చేసింది. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఉండేదే, కానీ ఈసారి ఇన్కమ్ ట్యాక్స్లో కొంచెం తేడా ఉంది. ఎందుకంటే ఈసారి 2 రకాల స్లాబ్స్ని తీసుకురావడం జరిగింది. ఓల్డ్ స్లాబ్ అని, న్యూ స్లాబ్ అని. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మదింపుతో పాటు ఈ సంవత్సరం కొత్త మదింపును కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ చేసుకునే వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఐటీ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఎస్కే బడి అని టైప్ చేయగానే మీకు ఇక్కడ ఎస్కే బడి వెబ్సైట్ కనబడుతుంది. ఎస్కే బడి www.skbudi.com పై క్లిక్ చేయగానే మీకు ఎస్కే బడి వెబ్సైట్లోకి హోమ్ పేజీలోకి వెళ్తారు. ఇందులో చాలా ఉపయోగకరమైనటువంటి పోస్ట్ ఉంటాయి. ఇందులో ప్రొఫార్మాస్ అండ్ ప్రొసీడింగ్స్ ఎస్కే బడిలోని మెనూలోని ఎక్సెల్ ప్రోగ్రామ్స్పై క్లిక్ చేయగానే ఇందులో మనకు అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎక్సెల్ ప్రోగ్రామ్స్ ఇందులో ఐటీ 2020-21 పై క్లిక్ చేయగానే క్లిక్ చేసి దాన్ని ఐటీ 2020-21 పై క్లిక్ చేసి ఆ ఐటీ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఐటీ 2020-21 డౌన్లోడ్ కంప్లీట్ అని చూపిస్తుంది. ఇది మన డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది. నేను డెస్క్టాప్ మీద పెట్టాను. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి ఇది ఎక్సెల్ ప్రోగ్రామ్ కాబట్టి డెస్క్టాప్ కంప్యూటర్లో అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం స్క్రీన్ చిన్న సైజు ఉంటుంది. కొన్ని టైప్ చేయడం, తొందరగా టైప్ చేసినవన్నీ కూడా మిగతా వాటిలో యాక్టివేషన్ అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి డెస్క్టాప్ పైన కంప్యూటర్లో చేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ 2020-21 అనేది డాటా పేజీ. ఈ డాటా పేజీలో మనకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా ఇక్కడ ఇవ్వాలి. ఏదైతే ఇక్కడ లైట్ గ్రీన్లో కనబడుతుందో ఆ లైట్ గ్రీన్లో మనకు సంబంధించిన డాటా అంతా ఇవ్వాలి. కొన్ని సెలెక్షన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవి అవసరమైతే సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను డమ్మీ డాటాను టైప్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు అంటే మన సాలరీ పర్టిక్యులర్స్, మన సాలరీ స్లిప్ చూస్తే మన సాలరీ స్లిప్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇక్కడ DDO నేమ్, డిజిగ్నేషన్, వర్కింగ్ ప్లేస్, ట్యాన్ నెంబర్ ఉంటే ట్యాన్ నెంబరు, మీ పర్సనల్ డీటెయిల్స్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ పే జనవరి 2019 మీ బేసిక్ పే ఏముందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంక్రిమెంట్ మంత్ని ఇవ్వాలి. ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ ఎస్ అయితే ఇక్కడ డేటు, ఆ ప్రమోషన్ తర్వాత ఏ బేసిక్ పే ఆ బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఉంటే సెలెక్ట్ చేసుకొని దాని డేట్ ఇవ్వాలి. HRA ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రమోషన్ వచ్చినప్పుడు HRA కూడా చేంజ్ అవుతుంది. HRA చేంజ్ అయితే చేంజ్ అయింది ఎస్ అని దాని డేట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ GPF అయితే GPF ఇవ్వాలి.
సిపిఎస్ అయితే సిపిఎస్ చేయాలి. జీపీఎఫ్ ఇచ్చామనుకోండి అమౌంట్ ఇవ్వాలి ప్లస్ నెంబర్ ఇవ్వాలి. సిపిఎస్ ఇస్తే అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం నెంబర్ కాడ నెంబర్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ జీపీఎఫ్ అని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఇచ్చి జీపీఎఫ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మధ్య మధ్యలో జీపీఎఫ్ మనం చేంజ్ చేసుకుంటాం. ఆ చేంజ్ అయిన మంత్ ఇచ్చి ఆ మంత్ నుంచి ఎంత అమౌంట్ పెరిగింది ఎంత అమౌంట్ తగ్గిందో ఇవ్వాలి. తర్వాత టీహెచ్ఏఎల్ఐ దాని నెంబర్ ఇవ్వాలి. అది మధ్యలో పెరిగితే ఆ మంత్ కూడా సెలెక్ట్ చేసుకొని ఆ మంత్ నుంచి ఎంత అమౌంట్ కట్ అవుతుందో ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జిఏఎస్ ఇక్కడ 30, 60, 120 పెట్టడం జరిగింది. 15 కూడా ఉంటుంది. ఆ 15 ఉన్నప్పుడు కొంచెం అది అనెక్సర్ 1లో మార్చుకోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎఫ్ 20 రూపీస్ ఉంటుంది, ఎస్డబ్ల్యూఎఫ్ 100 రూపీస్ ఉంటుంది. ఇది ఎన్జిఓలకు. గెస్టెడ్ ఆఫీసర్లకు మాత్రం ఈడబ్ల్యూఎఫ్ 50 రూపాయలు, ఎస్డబ్ల్యూఎఫ్ 200 రూపాయలు ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా ఉంటే అది రాయాలి. ఏ మంత్ నుంచి ఉందో కూడా ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డిఏ ఏరియల్స్. ఈసారి ఈ ఇయర్లో మనకు ఒకటే డిఏ ఏరియల్స్ వచ్చింది. 18 నెలల డిఏస్ వచ్చినాయి కాబట్టి ఆ డిఏ ఏరియల్స్ అమౌంట్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మన అక్టోబర్ 2020 వరకు జీపీఎఫ్కి వెళ్ళింది. ఆ అమౌంట్ ఎంతనో ఆ అమౌంట్ సిపిఎస్ అయితే సిపిఎస్ అమౌంట్ కూడా ఎంతనో అక్కడ ఇవ్వాలి. అంటే అక్టోబర్ 2020 వరకు మన డిఏ ఏరియల్స్ అమౌంట్ ఎంతో అమౌంట్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. తర్వాత సరెండర్ లీవ్ ఏ మంత్ నుంచి తీసుకున్న ఆ మంత్ ఇచ్చి తర్వాత కింద ఎంప్లాయీ ఇవ్వాలి. ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ ఏ మంత్ ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిందో అది ఇవ్వాలి. తర్వాత సేవింగ్స్ ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకు అవసరమైన సెలెక్ట్ చేసుకొని వాటి అమౌంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్షన్ ఆప్షన్లో మనకు కావాల్సినటువంటి సెలెక్షన్ లేకపోతే అదర్ సేవింగ్స్ అని క్లిక్ చేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిడక్షన్స్. ఈ డిడక్షన్లో మ్యాక్సిమం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డిడక్షన్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఆటోమేటిక్గా మనం డేటా ఇచ్చిన కొద్దీ ఆటోమేటిక్గా మిగతా పేజెస్లో డేటా మారుతూ ఉంటుంది. మనకు అవసరమైన డేటా మాత్రం ఇవ్వాలి. దేనికాడ అమౌంట్ టోటల్ 0 చేయాలి. అనెక్సర్ 2లో మన సాలరీ పర్టికులర్స్ అంటే 12 నెలల సాలరీ పర్టికులర్స్ రావడం జరిగింది. ఒకవేళ ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయ్యి ఇక్కడ మార్చాలనుకున్నప్పుడు చూడండి, జిఎస్ అక్కడ 15 రూపాయలు లేదు, 15 రూపాయలు ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే ఈ అనెక్సర్ 1 అనేది మెయిన్. ఈ అనెక్సర్ 1లో ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే కూడా ఇక్కడ మాన్యువల్గా మనం మార్పు చేర్పులు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పిఆర్సీ ఏరియాస్ కడబడింది అమౌంట్. చూడండి ఇక్కడ నేను 0 చేస్తున్నాను. ఇలా ఒకవేళ అనుకోకుండా బై మిస్టేక్ ఓవర్లుక్లో మిస్టేక్స్ వస్తే మనం ఈ విధంగా కూడా మాన్యువల్గా కూడా అనెక్సర్ 1లో మార్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ మార్చుకునేటప్పుడు జాగ్రత్తగా మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. అనెక్సర్ 1 కరెక్ట్గా మనకు మ్యాచ్ అయితే మిగతా పేజెస్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అమౌంట్ అంతా కూడా టాలీ చేసుకోవాలి. అమౌంట్ అంతా కూడా టాలీ చేసుకున్న తర్వాత ఆ గ్రాస్ అమౌంట్ టాలీ అయిన తర్వాత ఇక్కడ మనం అనెక్సర్ 2 ఈజీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ అండ్ న్యూ ట్యాక్స్ స్లాబ్ అని ఉంది. మనం 2 సెలెక్ట్ చేసుకుని ఏది మనకు యూజ్ఫుల్ ఉంది, ఏది మనకు ఐటీ తక్కువ పడుతుంది చూసుకుని దాన్ని బట్టి మనం ఐటీ సబ్మిషన్ చేయాలి. ఇక్కడ న్యూ ట్యాక్స్ స్లాబ్ ఇచ్చాను, చేసుకుంటే దాని ప్రకారం మారుతుంది. అంటే ఇక్కడ ఒక కారణం మాత్రమే మనం సెలెక్షన్ చేసుకుంటే మిగతా పేజీలో కూడా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్లో మనకు రెంట్ రిసిప్ట్ అవసరం, న్యూ ట్యాక్స్ స్లాబ్లో రెంట్ రిసిప్ట్ అవసరం లేదు, ఎందుకంటే హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ లేదు కాబట్టి. న్యూ ట్యాక్స్ స్లాబ్లో చాలా రకాల అంటే ఏ ఎగ్జామ్షన్స్లో గ్రాస్ అమౌంట్ నుంచి డైరెక్ట్ ఐటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి సెలెక్షన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.